మెసేజెస్ అండ్ రోజెస్ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవానికి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతిత పావన జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం హరే లంఘయతే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామాలు మాతాజీస్, మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనం 5వ అధ్యాయం నుండి 20వ శ్లోకం చూద్దాం. 5వ అధ్యాయం 20. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిన సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందనివాడును, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహ పరవశుడు కానివాడును, భగవత్ విజ్ఞానమును పూర్ణముగా నెరిగినవాడును అగు మనుషుడు పరబ్రహ్మము నందు స్థితిని కలిగి ఉన్నట్టి వాడే అగును. ప్రభుజీస్, ఎవరైనా ఈ భాష్యం చదవండి ప్రభుజీస్. హరే కృష్ణ మాతా దండవత్ ప్రణామాలు మాతాజీ. భాష్యం ఉపాధికి జై. ఆత్మ దర్శి అయిన వ్యక్తి లక్షణాలు ఇక్కడ ఇవ్వబడినాయి. దేహమే అసలైన ఆత్మ అనే మిథ్య తాదాత్మ్యంతో అతడు మోహితుడు కాకపోవడం మొదటి లక్షణం. తాను ఈ దేహం కాదని, దేవుని విభక్త అంశానని అతనికి చక్కగా తెలుసు. అందుకే అతడు ఏదో పొందడంలో ఆనందించాడు. అలాగే దేహానికి సంబంధించిన ఏదో కోల్పోయినప్పుడు శోకించడు. ఈ మనస్సు స్థిరత్వమే స్థిర బుద్ధి అని పిలువబడుతుంది. అందుకే అతడు స్థూల దేహాన్ని ఆత్మగా పొరబడి మోహానికి లోనవుతాడు. అలాగే అతడు దేహాన్ని శాశ్వతమైనదిగా భావించాడు. ఆత్మ ఉనికిని త్రోసిపుచ్చుడు. ఈ జ్ఞానమే అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనే పరతత్వపు పూర్ణ విజ్ఞానాన్ని తెలుసుకునే స్థానానికి చేరుస్తుంది. ఆ విధంగా అతడు అన్ని విధాలుగా భగవంతునితో ఏకం కావడానికి మిథ్యగా ప్రయత్నించక తన సహజ స్థితిని చక్కగా తెలుసుకుంటాడు. ఇదే బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి అని పిలువబడుతుంది. అటువంటి స్థిరమైన చైతన్యమే కృష్ణ భక్తి భావనని పిలువబడుతుంది. దండోత్ప్రణామం మాత. హరే కృష్ణ. అసలు మీరు చదువుతున్నది ఇప్పుడు నేను చూస్తున్న తెలుగు బుక్ లో సేమ్ వర్డ్స్ అయితే లేవండి, కానీ మీనింగ్ అలాగే ఉంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది నా దగ్గర ఉన్నది చాలా పాత బుక్ కాబట్టి మేబీ ఏమంటారు, ఫస్ట్ లో ఉన్న తెలుగు కొంచెం టఫ్ గా ఉంది. మీరు ఇప్పుడు చదివిన తెలుగు మనం చాలా ఈజీగా అర్థం చేసుకునేటట్టు ఉన్నట్టు నాకు అనిపించింది. మరి మాతాజీ చిన్న బుక్ ఇది, నా దగ్గర హ్యాండ్ బుక్ అంటారు మాతాజీ, అది. హరే కృష్ణ. మీరనే కాదు ప్రభుజీ, ఈ మధ్య మాతాజీస్ కూడా చదువుతున్నారు కదా ఈ మధ్య. నాకైతే కొంచెం అలాగే అనిపించింది. తెలుగులో కష్టం అనేది తగ్గింది అనమాట. ఈజీ వర్డ్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం మాతాజీ? 5వ అధ్యాయం 20వ శ్లోకం మాతాజీ. అయితే ఈ రోజు భగవంతుడు ఏం చెప్తున్నారండి, ఈ రోజు శ్లోకంలో కూడా గత కొద్ది రోజులుగా మనం ఈ సమభావం కలిగి ఉండడం, టాలరెన్స్ అండ్ ఈక్వానిమిటీ, ఆ కాన్సెప్ట్, ఆ టాపిక్ మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదండి. ఈ రోజు శ్లోకం కూడా దానికి సంబంధించిందే అన్నమాట.
టాలరెన్స్ అంటే సహన శక్తితో ఉండడము. తర్వాత ఈక్వానిమిటీ అంటే సమభావం కలిగి ఉండడం. కష్టం వచ్చినా మనకి సిట్యుయేషన్స్ అన్నీ మనకి అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా సరే, అన్నిటిని కూడా మనం ఎలా డీల్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నారనమాట. ఇవన్నీ డివోటీస్ లక్షణాలు. కదండీ! లైక్ ఇవన్నీ భగవంతుడు మనకి ఈవెన్ భగవద్గీతలో కూడా 12, 13 అధ్యాయాల్లో భగవంతుడు చాలా ఎలాబొరేటెడ్‌గా చెప్పారనమాట. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. భగవద్గీతలో మాత్రమే కాదు, శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారు. చైతన్య చరితామృతాలో కూడా మనం విన్నాము. ఇవన్నీ ఏంటంటే మనం డెవలప్ చేసుకోవాలనమాట. అన్ని క్వాలిటీస్ మనందరిలో ఈక్వల్‌గా ఉండవు కదండీ! అంటే భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి మనకి ఏ ప్రపోర్షనేట్‌లో ఉంటే, అంటే ఏ రేషియోలో లేకపోతే ఎంత పాలలో ఉంటే మనం భగవంతుడికి దగ్గరికి చేరుకోగలం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా! మనలో ఆ క్వాలిటీస్ అన్నీ డెవలప్ చేసుకోవాలి అన్న దాంతో భగవంతుడు ఇవన్నీ చెప్తున్నారనమాట. సరే, ఇక్కడ సమభావాన్ని ఎందుకు కలిగి ఉండరు? ఇప్పుడు మనం కూడా అప్పుడే గత 4, 5 ఇయర్స్ నుంచో లేకపోతే ఒక 10 ఇయర్స్ నుంచో మనం ఈ భక్తి ప్రాక్టీస్‌లో ఉండొచ్చు. అంత మాత్రాన ఓకే, మనం మంచి డివోటీస్ అయిపోయాము, లేకపోతే నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అని మనం చెప్పుకోగలమా అండి? అస్సలు లేదు కదా! కొంతమందిలో కొన్ని క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమందిలో ఇంకొక క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కాకపోతే భగవంతుడిని అట్రాక్ట్ చేసే భగవంతుడే క్లియర్‌గా 12వ అధ్యాయంలో ఎన్నో శ్లోకాల్లో చెప్తారన్నమాట. 12 తర్వాత వచ్చే శ్లోకాల్లో భగవంతుడు చెప్తారు. ఎలాగా మీరు ఆయనకి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం, ఈ క్వాలిటీస్ ఉండాలి అప్పుడు నాకు ప్రియం అని చెప్పేసి భగవంతుడు చాలా శ్లోకాల్లో చెప్పారన్నమాట. మనలో ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఆ క్వాలిటీస్ అన్నీ ఎందుకు మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాము అంటే, ఇంతవరకు కూడా మనం ఎన్నో జన్మలు, తర్వాత ఈ జన్మలో కూడా ఎన్నో సంవత్సరాలు మనం బాడీలీ కాన్సెప్ట్‌లో ఉండిపోయామన్నమాట. మనం అంటే ఈ దేహం అని అనుకుంటున్నాము. మన ఆత్మ స్టేజ్‌కి ఆత్మ జ్ఞానం మనకి లేదు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనకి లేదు కాబట్టి, మనం ఏంటంటే జరుగుతున్న ప్రతి నష్టాన్నైనా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇదంతా ఏంటంటే మనం మన బాడీతో రిలేట్ చేసుకుంటున్నాము. అందుకే మనకు ఆ సమభావము అనేది రావట్లేదు. కానీ భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆహ్, ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగగా, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నతను పొందని వాడును, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహ పరవశుడు కానివాడును, భగవద్ విజ్ఞానమును పూర్ణముగా ఎరిగిన వాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వాడే అగును. అయితే అది నిజమైన జ్ఞానం అన్నమాట. భగవంతుడిని అర్థం చేసుకోవడం అంటే ఏంటండి? నేను ఈ ఫస్ట్ భగవంతుడు కాదు, మన పొజిషన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఆహ్, మనం శరీరము కాదు, మన ఆత్మ అనే విషయం మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడు ప్రతీదీ కూడా మనం మన సోల్‌తో రిలేట్ చేసుకుంటాం. ఏదైనా మనకు అనుకూలమైనవి ఏవైనా జరిగినప్పుడు, లేకపోతే ప్రతికూలమైనవి జరిగినప్పుడు కూడా ఓకే, ఏముంది, మన కర్మలో పార్ట్‌గా జరుగుతుంది. ఈ దేహం ఉన్నంత వరకే ఇదంతా. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు? మనం భగవద్గీతలో ఏం నేర్చుకుంటున్నామంటే, ఇదంతా ట్రాన్సెండ్ ద 3 మోడ్స్ ఆఫ్ నేచర్ అని చెప్తున్నారు. ఆ త్రిగుణాలని మనం ఆహ్, అతీతంగా ఉండాలన్నమాట. త్రిగుణాల కంటే ఇంకా పైన ఉండాలి. అంటే శుద్ధ సత్వంలో ఉండాలి అనే విషయాన్ని మనకు చెప్తున్నారు. అయితే లాస్ట్ టైమ్ మనం క్లాస్‌లో కూడా ఈ టాలరెన్స్ అనే దానికి, సహన శక్తి అనే దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా! ఈరోజు శ్లోకంలో ఏంటంటే ఈక్వానిమిటీ, ఆ సమభావము అనే దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ ఆహ్, ఫస్ట్ అందరికంటే ముందు మన సమభావము అనే దాని గురించి మనం నేర్చుకోవడానికి జనరల్‌గా ఇప్పటి వరకు మనం చాలా విని ఉన్నాము. వాటన్నిటితో పాటు మనం చైతన్య మహాప్రభు గురించి కూడా కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి ఈరోజు క్లాస్‌లో. అయితే ఇక్కడ వేరియస్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనం ఓర్పుతో ఉండాలి, సమభావంతో ఉండాలి. ఇప్పుడు మనం పరశురాముడిని తీసుకున్నాం అనుకోండి. పరశురాముడి విషయంలో ఏమైంది? తండ్రి జమదగ్ని, మీరు నువ్వు అంటే కొంచెం ఏదో డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ రావడం ఇన్ ద సెన్స్, ఒక టైంలో పరశురాముడి తల్లి కొంచెం మోహానికి గురవ్వడము, అది వాళ్ళ తండ్రికి తెలియగానే పరశురాముడికి ఇమ్మీడియేట్ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారనమాట. "నువ్వు చంపేయి మీ అమ్మని" అని. వెంటనే తల్లిని కూడా, అంటే తండ్రి చెప్పిన మాటని వినాలి
అది కష్టమైన పరిస్థితి. ఎవరండి తల్లిని చంపేయగలరు? కానీ అతను పరశురాముడు ఆ టైంలో తండ్రి మాట వినాలి. అంతే, అది కష్టమైనా సరే ఓర్చుకుని ఆ పని చేశారు. తర్వాత మళ్ళీ తండ్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "నువ్వు నా మాట కాదనకుండా చేశావు. నీకేం వరం కావాలి" అనంటే ఏమడుగుతారండి ఫస్ట్? తల్లిని మళ్ళీ తిరిగి బతికించమని తల్లిని అడుగుతారు. బ్రతికించమని అడుగుతారు. అవును అవును చూడండి అది ఎంత అంటే కష్టము వచ్చింది. కష్టం వచ్చింది కదా! అయ్యో! నేను నా తల్లిని ఎలా చంపుతాను అని చెప్పేసి తండ్రితో ఏం ఫైట్ చేయలేదు. తండ్రి చెప్పిన మాటని యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జిక్యూట్ చేసేసారు. మళ్ళీ వరం అడిగినప్పుడు తల్లిని అడిగారనమాట. అలాంటి క్వాలిటీస్ ఉండాలనమాట. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అట్ ద సేమ్ టైమ్ మనం మన మన ఏమంటారు? మనలో ఉండే భగవంతుడికి మనలో భగవంతుడికి కావాల్సిన క్వాలిటీస్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలనమాట. రక్షించుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు మంచి ఫ్రెండ్స్ కదండీ! అంటే ఇదేంటంటే ఆహ్, పరిస్థితులను బట్టి మనుషులు ఎలా మారిపోతారు అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చనమాట. అయినా సరే అలా మారిపోయినా ఎలా డీల్ చేసుకోవాలి దాన్ని అనేది కూడా మనకు తెలిసి ఉండాలనమాట. ఇప్పుడు హ్యూమిలిటీ అంటే ఈ సమభావం కలిగి ఉండడము, లేకపోతే ఓర్పుతో ఉండడము అనంటే ఎవరైనా మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తూ ఉంటే, అంటే నాశనం చేసేస్తూ ఉంటే, అయినా సరే భరించుకోమని కాదు. అది ఎంత వరకు మనం అవతల వాళ్ళు ఎవరు, దాన్ని ఎంతవరకు మనం భరించాలి, అది మన భక్తి జీవితాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు అది టాలరేట్ చేయాలనమాట. అంతేగాని ప్రతి సిట్యుయేషన్‌లోన కొన్నిసార్లు అగ్రెసివ్ స్టెప్ తీసుకోవాల్సొస్తుంది. నేను హంబుల్, ఎవరు నన్ను కొడుతున్నా, హింస పెడుతున్నా సరే నేను ఇలాగే ఉంటాను. అలా కాదనమాట. మనం తెలుసుకొని ఆ పరిస్థితిని మనం చక్కబెట్టుకోగలిగి ఉండాలి. అయితే ఇక్కడ ద్రోణుడు, ద్రుపదుడు విషయంలో ఏమైందంటే ఫస్ట్‌లో ఇద్దరు ఒకే గురుకులంలో చదివారు. బాగా మంచి ఫ్రెండ్స్. తర్వాత ద్రుపదుడు అక్కడ చెప్తాడనమాట. "నీకెప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి నువ్వు నాకు చెప్పు. నేను నీకు కంపల్సరీ హెల్ప్ చేస్తానని." ఎప్పుడైతే ద్రోణుడికి అవసరమై వెళ్ళినప్పుడు ద్రుపదుడు ఏం చేస్తాడండి, ఆహ్, ఏమంటాడు, ఫ్రెండ్‌షిప్ అనేది మంచి అంటే మన లెవెల్‌తో ఉండే వాళ్ళతో మనం చెయ్యాలి. అలా చాలా మెటీరియలిస్టిక్‌గా మాట్లాడతాడనమాట. చాలా అవమానకరంగా మాట్లాడతాడు. అవును. ద్రోణుడు వెంటనే "నువ్వెందుకలా మాట్లాడావు? మనలాంటి వాళ్ళమైతే ఎవరైనా మనకేమైనా అంటే వెంటనే అంటే ఇప్పుడు భక్తిలోకొచ్చిన తర్వాత అది వేరు. ముందెలా ఉండేవాళ్ళమండి. వెంటనే మనం కూడా మంచి ఫైటింగ్ స్పిరిట్‌తో ఉండేవాళ్ళం. ఆ! ఈ గొడవలు పెట్టుకోవడం, లేతే గొడవ పడడం ఇష్టం లేకపోతే మాట్లాడడం మానేయడము అలా చేస్తాం. కానీ ఇప్పుడు మనం భక్తి జీవితంలోకొచ్చాక మనలో చాలా మార్పులొచ్చాయి గదండీ! ద్రోణుడు కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా బుద్ధి చెప్పాలి, లేతే సమాధానం చెప్పాలి అనేది ఆలోచించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అది ఆహ్, హంబుల్‌నెస్‌కి లేకపోతే ఈ సమభావము అనే దానికి మనకి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ వీక్‌లో కూడా చూసాము. అంటే చిత్రకేతు మహారాజు ఎలాగా టాలరేట్ చేసుకున్నారు, ఆ సమభావంతో ఎలాగా జాగ్రత్తగా ఆహ్, డీల్ చేసుకున్నారు అనేది కూడా మనం చూసాం. దుర్వాస ముని గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత ఇంకా శిబి చక్రవర్తి గురించి. శిబి చక్రవర్తి చూడండి అంటే వాళ్ళకి ఇప్పుడు డివోటీ అనే వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే కొన్ని నీతి నియమాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆహ్, అంటారు కదా! ఒక ఆహ్, హ్మ్. అందరి దగ్గర ఉన్నప్పుడు ఆహ్, అంటే ఎలా చెప్పాలి? అందరి దగ్గర ఉన్నప్పుడు మనం మంచిగా బిహేవ్ చేస్తామండి. అప్పుడు మన క్యారెక్టర్ ఏంటి అనేది డిసైడ్ అవ్వకూడదు. ఎప్పుడు మన క్యారెక్టర్ అనేది నిజంగా ఎప్పుడు బయటపడుతుందంటే, మనం సింగిల్‌గా, అలోన్‌గా ఎవ్వరితో కాకుండా ఇండివిడ్యుయల్‌గా మనం ఒక దగ్గర ఐసోలేటెడ్ ప్లేస్‌లో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు మన క్యారెక్టర్ ఏంటి అనేది తెలుస్తుంది. అంతే కదండీ! అందరి దగ్గర డివోటీస్ అందరూ ఉన్నప్పుడు నేను డివోటీస్ పర్స్‌పెక్టివ్‌లో చెప్తున్నాను. ఈవెన్ అది నాన్ డివోటీస్‌కైనా ఎవరికైనా అది అప్లికబులే. అదేంటంటే ఇప్పుడు డివోటీస్ అందరూ ఉన్నప్పుడు మనం తిలక్ పెట్టుకుంటాము, కంటిమాల వేసుకుంటాము, చక్కగా అందరితో చాటింగ్ చేసినప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని భగవంతుడి మీద ధ్యానం చేస్తూ అలా చాటింగ్ చేస్తాం. లేకపోతే అందరి దగ్గర ఎలా చెప్తాం, మాతాజీ నేనసలు సినిమాలు చూడడం మానేసి చాలా సంవత్సరాలయిపోయింది. బయట తినను, ఆనియన్ గార్లిక్ తినను, నాన్ వెజ్ తినను. ఇవన్నీ చెప్తామనమాట. చాలా మంచిగా ఒక మంచి భక్తురాలు ఈ మాతాజీ అని అనుకుంటారు. మనం ఒక్కళ్ళం ఇంట్లో ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు, మనం మన వ్యవహారం ఎలా ఉంది? మనం ఏం చూస్తున్నాము? ఏం మాట్లాడుతున్నాం? దేని గురించి ఆలోచిస్తున్నాము?
ఇవన్నిటి వల్ల మనకి మన క్యారెక్టర్ ఏంటి అనేది, మన ఒరిజినాలిటీ అనేది బయటపడుతుందనమాట. అలాగ మనలో డ్యుయాలిటీ ఉందనుకోండి, అంటే ఒకే మనిషిలో ఈ 2 రకాలుగా మనం, అంటే ఒకటి ఎక్స్‌ట్రీమ్ భక్తి, ఇంకోటేమో ఎక్స్‌ట్రీమ్ మెటీరియలిజం అన్నమాట. అంటే భౌతికవాదుల్లాగా ఉన్నాము. ఇలా ఉన్నామనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. అది నిజంగా భక్తి అని అనిపించుకోదు. ఏ సిట్యుయేషన్‌లో అయినా అలా ఉండాలి. స్టేబుల్‌గా ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు శివ చక్రవర్తి గురించి చదువుకున్నాం. ఈవెన్ మనకి ప్రభుపాదుల వారు కూడా ఆయన భాష్యాల్లో అక్కడ ఆహ్, ఈ శివ చక్రవర్తి గురించి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ శిబి చక్రవర్తి ఆయన ఏం చేస్తారంటే, ఒక పావురం వస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండీ! చిన్నప్పుడు తెలుగులో చాలా మంది చదువుకుని ఉంటారు. అయితే ఈ శిబి చక్రవర్తి దగ్గరికి ఒక పావురం రక్షించమని, ఒక ర పావురం రక్షించమని అడుగుతుంది. దాని వెనక ఒక డేగ కూడా వస్తుంది. తర్వాత ఈ పావురమేమో నన్ను రక్షించండి, ఇలాగా డేగ నన్ను వెంటపడుతుంది అని చెప్తే, అప్పుడు శివ చక్రవర్తి కాపాడడానికి రెడీ అవుతారు. ఆ టైంలో ఈ డేగ వచ్చి, మీరెలాగ అది నా ఆహారము, మీరెలాగ నా ఆహారం నుంచి నన్ను దూరం చేస్తున్నారు అని చెప్పి అంటుంది. తర్వాత ఇద్దరి మధ్య చాలా కన్వర్జేషన్స్ జరిగి, మొత్తానికి శివ చక్రవర్తి ఏం చెప్తారంటే, ఆ పావురం ఎంతైతే ఉందో చాలా చిన్న పక్షి అన్నమాట. ఆహ్, ఆహ్, దాని వెయిట్ ఎంతుందో దానికి ఈక్వివలెంట్ ఫ్లెష్ నేను వేరేదిస్తాను అని చెప్తారనమాట. దానికి అది ఒప్పుకోదు. ఆ డేగ ఒప్పుకోదనమాట. ఫైనల్‌గా ఎక్కడికొస్తుందంటే, నేను నా శరీరం నుంచి నేను ఇస్తాను అని చెప్తారనమాట. సరేనా, ఇంకప్పుడు చాలా సార్లు ఒప్పించిన తర్వాత లాస్ట్‌కి డేగ ఒప్పుకుంటుంది. తర్వాత ఇంకా శివ చక్రవర్తి ఏం చేస్తారండి, ఆయన ఫస్ట్ రైట్ సైడ్ అంతా కట్ చేసేస్తారు. రైట్ సైడ్ తొడ కొంచెం కట్ చేస్తారు. ఇంతే గదా! ఉంది, ఇంత మాంసం అయితే చాలనుకుంటారు. అయినా సరే ఆ త్రాసులో వేసేసరికి 2 ఈక్వల్ అవ్వవన్నమాట. చూడ్డానికి ఇంతే ఉంటుంది. కానీ ఆయన మొత్తం రైట్ సైడ్ అంతా కట్ చేసేసుకుంటారు. కట్ చేసుకున్నాక కూడా ఆ పావురం వెయిట్‌తో ఈక్వల్ అవ్వదన్నమాట. ఇంకా పావురం హెవీగానే ఉంటుంది. కానీ చూడ్డానికి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా ఆయన నెక్స్ట్ సైడ్ కూడా ఆయన కట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు, ఇంకా డేగ, పావురము వాళ్ళందరూ ఏంటంటే డెమిగాడ్స్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు వాళ్ళు దేవతలు ఆ రూపంలో శివ చక్రవర్తిని కాపాడడానికే వస్తారన్నమాట. అది మనం చదువుకున్నాం. అయితే ఈ పా స్టోరీలో ఏంటంటే, చూడండి, అతను అయ్యో! నేనెందుకు నా బాడీ కట్ చేసుకోవాలి? అది చచ్చిపోతే చచ్చిపోని. రాజుగా ఆయనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అవి ఫాలో అవ్వడానికి ఆయన తనని తాను త్యాగం చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారన్నమాట. అది. అంటే బయట ఉన్నప్పుడు, లోపల ఉండేటప్పుడు, అంటే మనం సింగిల్‌గా ఉండేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండకూడదండి. ఎప్పుడైతే మనం సింగిల్‌గా ఉండి మనం ఏం చేస్తున్నామో అది మన ఒరిజినల్ క్యారెక్టర్ అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ద్రోణాచార్యుడి విషయం చూద్దామండి. ద్రోణాచార్యుడి విషయంలో ఏమైందంటే, ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడు. యాక్చువల్‌గా దృష్టద్యుమ్నుడు వల్ల మరణం తనకి కలుగుతుంది అని తెలిసినా సరే, దృష్టద్యుమ్నుడు ఎప్పుడైతే నాకు ఆర్చరీ విలువిద్య నేర్పించండి అని అడిగినప్పుడు, అతను నేను నీకెందుకు నేర్పిస్తాను? నువ్వే నన్ను చంపేస్తావు. అనవసరంగా నా శత్రువుని నేనే తయారు చేస్తానా అని అనుకోలేదు. ఆయన ఒక గురువుగా ఆయన ధర్మం ఏంటో అది చక్కగా నిర్వర్తించేసారంటే అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుంది అవన్నీ, ఎందుకంటే ఆయన ధర్మం గురువుగా ఎవరైనా శిష్యులు వచ్చి నాకు విద్య నేర్పించండి అన్నప్పుడు, అది గురువు ధర్మం అన్నమాట. ఆ విద్యార్థికి విద్యని నేర్పించడం అనేది గురువు ధర్మం కాబట్టి ఆయన అది పాటించేశారు. అలా ద్రోణాచార్యుడు ఆయన ఆయన హైలైట్ అయ్యారన్నమాట. ఆయన మనం ఈరోజు ఎగ్జాంపుల్‌గా చెప్పుకునే అంత మంచి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం రంతిదేవుడి గురించి కూడా నాకు తెలిసి మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం కదండీ! ఇది కూడా మనం చిన్నప్పుడు తెలుగులో చదువుకున్న స్టోరీయే. రంతిదేవుడు తను తినడానికి, అంటే ఎన్నో 40 డేస్ ఆయన 48 డేస్ అనుకుంటా. కంటిన్యూయస్‌గా ఆయన శ్రీమద్ భాగవతంలో ఆయన పేరు ఉంది అంటే, ఆయన ఎంత ఆహ్, మంచి క్వాలిటీస్ ఉన్న భక్తుడో చూడండి. ఆ రంతిదేవుడు కూడా అంతే, 48 డేస్ ఆయన ఫాస్టింగ్ కంటిన్యూయస్‌గా అన్నమాట. ఏం ఉండదు తినడానికి. 48 డేస్ తర్వాత ఆయనకి ఫుడ్ దొరికినప్పుడు ఏం చేస్తారంటే, హాఫ్ పార్ట్ ఫస్ట్ ఒకళ్ళెవరో గెస్ట్ ఒస్తారు. బ్రాహ్మణుడు ఎవరో వస్తే ఆయనకిస్తాడు. తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వస్తారు. మిగిలిన హాఫ్ ఇచ్చేస్తారు. తర్వాత వాటర్ ఒక్కటి మాత్రం ఆయన దగ్గర ఉంటాయి. అది కూడా ఒక కుక్కలు తీసుకొని ఒక చండాలుడొస్తే వాళ్ళకిచ్చేస్తాడు. అలా ఒక లెప్రసీ అతనొస్తే అతనికి ఇంకా ఏదో, అలా మొత్తానికేంటంటే ఆయన దగ్గర ఉన్న మంచి నీళ్ళు కూడా
ఆఖరికి ఆయన షేర్ చేసేస్తారనమాట. లాస్ట్‌కి ఆ వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే దేవతలనమాట. అలా ఏంటంటే ఇప్పుడు చూడండి నా దగ్గర అయ్యో! నేను 48 డేస్ తినలేదు. ఈరోజే నాకు ఆహారం దొరికింది. నేనెందుకు అందరికీ ఇవ్వాలి అని ఆలోచించలేదు. వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టు ఇచ్చేసారనమాట. చూడండి ఇలాంటి క్వాలిటీస్ మనం అంటే కష్టం వచ్చినప్పుడు కూడా మన ప్రిన్సిపల్స్‌ని మనం వదులుకోకూడదనమాట. పరిస్థితి ఎలా ఉన్నా సరే. అది ఈ రంతిదేవుడి విషయంలోన. తర్వాత మంచి జరుగుతుంది. డెఫినిట్‌గా మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఆ శక్తిని ఓర్చుకునే శక్తిని మనం డెవలప్ చేసుకుంటే మనకి మనం చాలా హైలైట్ అవుతాము. తర్వాత భక్తిలో చాలా ప్రోగ్రెస్ అవ్వడానికి భగవంతుడు మన పట్ల చాలా సంతోషపడతాడనమాట. నెక్స్ట్ ఇంకా మన అంబరీషుడి గురించి దుర్వాసముని అది కూడా మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. దుర్వాసుడికి చాలా కోపం వచ్చింది కానీ అంబరీష్ మహారాజు చాలా ఓపికగా ఉన్నారనమాట. ఆహ్, ఆహ్, ఎన్ని ఎలాగ మాట్లాడినా ఓపికగా అదే సహన శక్తితో ఉన్నారనమాట. తర్వాత భక్తులకేంటంటే ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా విపత్కరమైన పరిస్థితులొచ్చినప్పుడు కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఆ టాలరెన్స్ తర్వాత సమభావము ఇవన్నీ ఉండడం వల్ల రైట్ టైమ్‌లో కరెక్ట్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకి డెవలప్ అవుతుందనమాట. దానికి మనకి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే వసుదేవుడు. వసుదేవుడు ఆహ్, వసుదేవుడికి తర్వాత దేవకి వసుదేవులకి వివాహం జరిగిన తర్వాత కంసుడే స్వయంగా చెల్లిని, బావని ఇద్దరిని ఆయన రథం మీద తీసుకొనెళ్తూ ఉంటారు. కంసుడు తీసుకొనెళ్తూ ఉంటే, ఆ టైంలో ఏమవుతుందంటే, ఆకాశవాణి నుంచి చెప్తారుగా, ఆకాశవాణి నుంచి వాయిసొస్తుంది కదా! ఈ ఆహ్, దేవకి అదే 8వ సంతానం నీకు మృత్యువు అని చెప్పినప్పుడు, కంసుడు చాలా వెంటనే రాక్షస స్వభావం అలా ఉంటుందనమాట. అవతల ఉన్నది ఎవరు? అయ్యో! కొత్తగా పెళ్ళైన జంట ఆకాశవాణి చెప్పిన మాట ఎంతవరకు నిజమో ఇవేమీ ఆలోచన ఉండదనమాట. వెంటనే రథం ఆపేసి దేవకి జుట్టు పట్టుకొని కిందకి లాగేసి చంపేయడానికి రెడీ అయిపోతాడనమాట. వెంటనే ఈ వసుదేవుడు ఏం చేస్తాడంటే చాలా తెలివిగా, చాలా ఓర్పుగా కష్టం వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉండి పరిస్థితి అంతటిని చక్కబెట్టేస్తాడనమాట ఆయన. అట్‌లీస్ట్ ఇప్పుడు కంసుడు లాంటి వాళ్ళ చేతిలో కంప్లీట్‌గా 100% తప్పించుకోవడం అనేది జరగదు. కానీ ఆ సంతానాన్ని కాపాడుకోలేకపోయినా అట్‌లీస్ట్ ఈ దేవకినైనా కాపాడుకోవచ్చు అన్న దాంతో అట్‌లీస్ట్ ఆ టైంకి ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి అన్న దాంతో అతనేం చేస్తాడండి, చాలా చక్కగా మాటలు చెప్తారనమాట. చాలా మంచిగా మాట్లాడేసరికి ఈవెన్ అంత కోపంలో ఉన్న కంసుడు కూడా చాలా సైలెంట్, కామ్ అయిపోతాడనమాట. డౌన్ అయిపోతాడు. ఓకే. ఎనిమిదో సంతానం కదా! ఎనిమిదవ సంతానం అది దేవకి సంతానం కానీ దేవకి నీకు ఎలాంటి హాని తలపెట్టదు. అలాగా ఆయన మాట్లాడేసరికి నేను తప్పకుండా పుట్టిన ప్రతి బిడ్డని కూడా నేను నీకిచ్చేస్తాను అని వసుదేవుడు చెప్పేసరికి, వసుదేవుడి మీద చాలా నమ్మకం అన్నమాట కంసుడికి. అన్నాడు అంటే కంపల్సరీ అతను చేస్తాడు అనే ఒక నమ్మకంతో అక్కడికి ఆగిపోతాడన్నమాట. అది ఇక్కడ ఏంటంటే మనకి హైలైట్ అవ్వాల్సిన క్వాలిటీ ఏంటి అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ డివోటీస్‌లో ఉండడం వల్ల ఏ ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా సరే, దాన్ని హ్యాండిల్ చేసుకునే ఆ సహనం అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ నాకు ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకు ఎందుకో ఒక మాతాజీ గురించి అంటే మా సర్కిల్‌లో ఉన్న ఒక మాతాజీ గురించి చెప్పాలనిపిస్తుంది. ఆ మాతాజీ ఏంటంటే పెళ్లయిన దగ్గర నుంచి హస్బెండ్ చేతిలో ఆవిడ చాలా విపరీతమైన టార్చర్ అనుభవిస్తున్నారనమాట. ఆ ప్రభుజీకి వేరే వాళ్ళతో సంబంధం ఉండడం ఇలాంటివన్నీ అన్నమాట. తర్వాత మాతాజీని చాలా ఫిజికల్‌గా కూడా చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. అదంతా ఇద్దరు కొడుకులనమాట మాతాజీకి. పెద్దబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అయితే ఆ మాతాజీ ఏంటంటే నేను పేర్లవి చెప్పాలని అనుకోవడం లేదండి. జస్ట్ మనకి ఆ టాలరెన్స్ అనే దానికి ఎంత వాల్యూ ఉంటుంది. అంటే డివోటీస్ ఎంత చక్కటి మంచి క్వాలిటీస్‌తో ఉంటారు అనేది చెప్పుకోవడం అది హైలైట్ చేయడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే పెద్దబ్బాయికి, రెండో అబ్బాయికి ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. పెద్దబ్బాయి ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ పడిన ఆ బాధంతా మాతాజీ పడిన బాధ మొత్తం ఆ అబ్బాయి కళ్ళారా చూసాడనమాట. వాళ్ళ ఫాదర్ పరిస్థితి బాలేకపోయినా పిల్లల్ని కూడా కొట్టడం అలాగే ఉండేవాళ్ళ ప్రభుజీ.
అయితే ఆయన అంత బాగా అంత మొత్తం చూసాడనమాట. తల్లి పెయినంతా అబ్బాయి చూసాడు. చూసిన తర్వాత ఆ అబ్బాయి చాలా కష్టపడి చదువుకున్నాడు. మంచి జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దానికి కూడా మాతాజీ ఏం అడ్డు చెప్పలేదు. అంతా బాగా అయిపోయింది. పెళ్లయిన తర్వాత ఒక 6 నెలలు బానే ఉన్నారు. ఇంక అక్కడి నుంచి కొడుకు, కోడలు ఇద్దరు కూడా మాతాజీకి చాలా ఇబ్బంది పెడుతున్నారనమాట. యాక్చువల్‌గా ఆ అబ్బాయి చాలా మంచోడు. కష్టం, సుఖం అన్నీ తెలిసిన అబ్బాయే. కానీ ఏంటంటే కొన్ని సార్లు మరి వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయన్స్ వల్లో లేకపోతే కొన్ని ఈ భౌతిక ప్రపంచంలో తప్పవు గదండీ! కారణం ఏదైనా సరే మొత్తానికేంటంటే ఇద్దరు కలిసి ఆ మాతాజీని, ఆ రెండో అబ్బాయిని ఇంట్లో నుంచి ఆ పెద్ద అబ్బాయి రెండో అబ్బాయిని చదివిస్తున్నాడు. ఇప్పుడు రెండో అబ్బాయి బీటెక్‌లో ఉన్నాడు. ఆ అబ్బాయికి చదివించడానికి పెద్దబ్బాయి ఇప్పుడు అంటే పెళ్లయిన తర్వాత ఫీజులవి కట్టకుండా ఇంట్లో ఉంటున్నారు. మాతాజీ అన్ని పనులు చేసుకుంటారు. జస్ట్ భోజనం వరకు మాత్రమే అన్నమాట. ఇంకేమి చూడట్లేదు. చదువు విషయంలో అసలు పట్టించుకోవట్లేదన్నమాట. ఇంకా వీళ్ళు ఇన్‌ఫ్లూయన్స్ చేస్తున్నారు ఆ రెండో అబ్బాయిని. చదవనివ్వకుండా చేయడము ఇలాంటివన్నీ. అలా చేస్తే అట్‌లీస్ట్ అలా అయినా సరే ఇంట్లో నుంచి మాతాజీ వెళ్ళిపోతారని. కానీ మాతాజీ పెద్దగా చదువుకోలేదు. కానీ మంచి డివోటీ మాతాజీ మన గురు మహారాజ్ డిసైపులే. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఎలాగో అతని పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. పెద్దబ్బాయి కూడా అలాగే అయ్యేసరికి ఎలా ఎలా అంటే మాతాజీ పరిస్థితి ఇంట్లో ఒక పని మనిషిలాగా చేసేసారనమాట. రెండో అబ్బాయి చదువు కంప్లీట్ అవ్వడం కోసం ఎంతైనా మాతాజీ బయటికెళ్ళి జాబ్ చేసుకొని అలా చేసే అంత కెపాసిటీ మాతాజీకి లేదు. హస్బెండ్ కూడా సరిగ్గా లేరు. అయినా సరే జరుగుతున్నవన్నీ కూడా ఆవిడెంతో ఓర్చుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఇంకో 2 సంవత్సరాలుంటే 2 ఇయర్స్ ఈ లాస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి సెకండ్ ఇయర్ ఆల్‌మోస్ట్ అయిపోవస్తుంది. థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంక రెండో అబ్బాయి చదువు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నాది నేను ఎలాగోకలా చూసుకుంటాను. నాకు గౌర్నితాయి ఉన్నారు కదా! ఇంట్లో గౌర్నితాయి తర్వాత జగన్నాథ స్వామి డీటీస్ ఉన్నాయండి. వాళ్ళనే మాతాజీ ఇంకా పిల్లలుగా అనుకుంటున్నారు. ఎలాగైనా సరే వాళ్ళున్నారు కదా! నాకెందుకు భయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు భరించుకోవాల్సిన అవసరం ఉంది మాతాజీకి. రెండో అబ్బాయి చదువు కంప్లీట్ అవ్వాలి. అన్నిటికంటే బాధపడాల్సిన విషయం ఏంటి అంటే, మాతాజీ ఎవరి కోసమైతే అంత టాలరేట్ చేసుకొని ఉంటున్నారో, ఆ రెండో అబ్బాయి, ఆ అబ్బాయి కూడా రివర్స్ అవుతున్నాడిప్పుడు. అలా ఉందన్నమాట. ఎంతైనా సరే మాతాజీ అలాగే భరించుకుంటున్నారు. అన్నీ అలాగే టాలరేట్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పేసి పెద్దబ్బాయి 100% దేవుడికి ఎగనెస్ట్ అని, లేకపోతే మాతాజీకి ఎగనెస్ట్ అని చెప్పలేమనమాట. ఎందుకంటే వైఫ్ ఉన్నంత సేపు వైఫ్‌నే సపోర్ట్ చేస్తాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పరిస్థితి అలాంటిది అయ్యుండొచ్చు. కానీ రీసెంట్‌గా మాతాజీ గురు మహారాజ్ దర్శనం కోసం చెన్నై వెళ్ళాల్సొచ్చినప్పుడు పెద్దబ్బాయి దగ్గరుండి తీసుకొనొచ్చాడు. నిన్న మాతాజీ వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టారు. మా ప్ర ఆహ్, బ పెద్దబ్బాయేమో వాళ్ళ వైఫ్ లేదు. అంటే మాతాజీ వాళ్ళ కోడలు ఇంట్లో లేదు. మొత్తం అందరూ తిన్న తర్వాత ఆ ఎంగిలంతా క్లీన్ చేయడం, ఆ సర్విస్ అంతా అబ్బాయే చేసాడు. ప్రతి ఒక్కళ్ళు లేస్తూ ఉంటే ఆ ప్లేస్ క్లీన్ చేయడం, మళ్ళీ అక్కడ వేరే వాళ్ళు కూర్చోవడం, మళ్ళీ క్లీన్ చేయడం ఇదంతా అబ్బాయే చేసాడు. వైష్ణవుల సేవ. అంటే పరిస్థితిని బట్టి ఆ అబ్బాయి ఉన్నాడు. కానీ ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మాతాజీ అంత చక్కగా అన్నమాట. ఇంకా వేరే వాళ్ళైతే అంత టార్చర్ అనుభవించలేక ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు మనల్ని అన్నా మనం భరించగలమేమో. వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి మన ఇంటి మొత్తం మీద కంట్రోల్ తీసుకొని ఒక పని మనిషిని చూస్తున్నట్టు అత్తని చూస్తే ఎంత బాధగా ఉంటుందండి. అది కూడా మాతాజీ చాలా భరించుకుంటున్నారనమాట. భరించుకొని చేస్తున్నారు. ఇలా ఉండాలనమాట డివోటీ అంటే మనం కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు భక్తి చేసిన తర్వాత భగవంతుడి పరీక్ష వల్ల కావచ్చు, లేకపోతే పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మల వల్ల కావచ్చు, లేకపోతే మనం ఏదైనా తెలియకుండా అపరాధాలు చేయడం వల్ల కావచ్చు, ఏదైనా మనకి కొన్ని అడ్వర్సిటీస్ వస్తూ ఉంటాయన్నమాట లైఫ్‌లో. అంటే ప్రతికూల పరిస్థితులొచ్చినప్పుడు కూడా మనం అదే విధంగా టాలరేట్ చేసుకొని కంప్లీట్‌గా డిపెండ్ అవ్వాలన్నమాట భగవంతుడి మీద. అందుకు నాకు ఈ మాతాజీ ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది. నెక్స్ట్ వసుదేవుడు అలాగనమాట. అంటే ఆ సిట్యుయేషన్ అంతా కూడా అలా హ్యాండిల్ చేసుకుంటూ హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఈవెన్ ఈ మాతాజీ కూడా అంతే. వాళ్ళు మాతాజీని ఏ రకంగా ట్రీట్ చేసినా ఎప్పుడు కొడుకుని కానీ, కోడల్ని కానీ ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. "నువ్వు ఈ పనులు చేయాల్సిందే." వాళ్ళు ఏ టైంలో రాత్రి 11:00కొస్తారు బయటికెళ్ళి. అప్పుడు వండాలి అనంటే వండాలి అంతే. మేము 6:00కే వెళ్ళాలి. నువ్వు వండాలి అంటే వండాలి అంతే. నువ్వు ఇంట్లో గౌరారతి గట్టిగా పాడకూడదు అంటే గట్టిగా పాడరు.
చూడండి అసలు దేవుడు సేవకు కూడా అడ్డొస్తున్నా సరే భరిస్తున్నారు. కానీ ఆవిడ సేవ ఆపట్లేదు. అన్నీ అలాగే చేసుకుంటూ వెళ్తున్నారనమాట. అది. ఇలా ఈ వసుదేవుడు కూడా ఆ పరిస్థితినంతటిని చాలా చక్కగా ఆహ్, హ్యాండిల్ చేశారనమాట. హ్యాండిల్ చేసి అప్పటికి ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఇంకా భగవంతుడు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశాడనమాట. ఆహ్, అట్‌లీస్ట్ కొన్ని సంవత్సరాలు బాధపడిన తర్వాత మంచి జరిగింది. భగవంతుడిని డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర భగవంతుడితో ఉండేటట్టు కూడా ఆ పరిస్థితొచ్చిందనమాట. అంత మంచి సిట్యుయేషన్ వచ్చిందాళ్ళకి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే శ్రీరాముడు. భగవంతుడు శ్రీరామచంద్రుడు ఏం చేశారంటే ఆయన ఆహ్, తండ్రి నువ్వు అడవులకి వెళ్ళాలి అని కైకేయి చెప్పినప్పుడు, తండ్రి చెప్పినప్పుడు ఎక్కడ నేనెందుకు వెళ్ళాలి? నేను నెక్స్ట్ కింగ్‌ని అవ్వాల్సింది. నేనెందుకు వెళ్ళాలి? అలా క్వెషనింగ్ లేదు. తర్వాత అంతవరకు మంచిగా ఉన్న కైకేయి సడెన్‌గా అలా మారిపోయినప్పుడు కూడా ఏమి బాధపడలేదన్నమాట. దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ ఏంటంటే ఒకవేళ ఆ సిట్యుయేషన్‌ని రాముడు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే మొత్తం ప్రజలందరిలో కూడా ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందన్నమాట. అక్కడ తండ్రి మాటని దాటకూడదు. తండ్రి మాట ఏ మాటైతే తండ్రి చెప్తారో అది వినాలి అనేదాన్ని ఆహ్, తన హక్కుని పోగొట్టుకుంటున్నారు. అయినా సరే తండ్రి మాటని ఆయన విన్నారు. తర్వాత జనాలందరికీ కూడా ఒక క్వాలిటీని అంటే ఒక మంచి క్వాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి అని తన ఓన్ ఎగ్జాంపుల్‌తో చెప్పారనమాట శ్రీరామచంద్రుడు. తర్వాత అన్ని ఇయర్స్‌లో ఎన్నో కష్టాలొచ్చినా సరే వాటన్నిటిని ఓర్చుకుంటూనే వెళ్లారు. అన్ని టైంలో కూడా ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. ఇప్పుడు ఒక కింగ్ అనేవాళ్ళు ఎలా ఉండాలండి? రాజు కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎలా ఉండాలి? మనం ఒక టఫ్ సిట్యుయేషన్ మన లైఫ్‌లో వచ్చినప్పుడు, మనం బాగా హ్యాండిల్ చేసామనుకోండి, ఓర్పుగా ఉండి మనం హ్యాండిల్ చేస్తే సేమ్ అదే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అంతేగాని టఫ్ సిట్యుయేషన్ వచ్చేసినప్పుడు మనం బాగా బాధపడిపోవడం, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం చూపించడం కానీ, అరవడం కానీ ఇలాంటివన్నీ చేసామనుకోండి, వి ఆర్ గివింగ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. అంతే కదండీ! మనం నెగెటివ్ వాళ్ళ చిన్న మనసుల్లో మనం నెగెటివ్‌వి మనం తోస్తున్నట్టనమాట. అందుకే అందుకే మన శాస్త్రాల్లో కూడా చెప్పారు కదండీ! ఎవరైతే భగవంతుడి గురించి లేకపోతే మంచి క్వాలిటీస్ మనం మన పిల్లలకి ఇవ్వలేనప్పుడు ఒకళ్ళు రాజు అవ్వకూడదు, లేకపోతే లీడర్ అవ్వకూడదు, తల్లి అవ్వకూడదు, తండ్రి అవ్వకూడదు, గురువు అవ్వకూడదు. ఇవన్నీ మనం విన్నాం కదండీ! ఎందుకు అలాగా అంటే వేరే వాళ్ళకి మన సబార్డినేట్స్‌కి పిల్లలు కానివ్వండి, లేకపోతే మన ఒక గురువైతే ఆ గురువు వాళ్ళ డిసైపుల్స్‌కి కానీ, లేకపోతే రాజు తన ప్రజలకు కానీ నెగెటివ్ ఇస్తున్నట్టనమాట. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. అలాగా జరగకూడదు. తర్వాత ఇంకొక సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే, ఇప్పుడు పాండవుల్ని తీసుకోండి. వాళ్ళందరూ కూడా చక్కగా సింహాసనం మీద కూర్చొని అలా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఒకసారి హ్మ్, ద్రౌపది, ద్రౌపది ఆహ్, దృ ఆహ్, ద్రౌపది యుధిష్ఠిర మహారాజుని చూస్తుందనమాట. ఆయన కటిక నేల మీద పడుకొని ఉంటారు. ఎక్కడ అడవుల్లో అంటే ఆ టైంలో అజ్ఞాతవాసం కాదు వనవాసం టైంలో. వాళ్ళు అలాగా అంటే రాజులాగా ఉండాల్సిన మనిషి ఇప్పుడు మనకి ప్రాబ్లమొస్తే యూజువల్‌గా లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నాకు ప్రాబ్లమ్ ఆఫ్‌కోర్స్ జెంట్స్‌కి కూడా ప్రభుజీలకు కూడా అలాగే ఉండొచ్చు. నేను కష్టం పడినా పర్లేదు. నా భార్య, పిల్లలు సుఖంగా ఉండాలి. నేను కష్టపడినా పర్వాలేదు. నా ఆహ్, భర్త, పిల్లలు సుఖంగా ఉండాలి అని అనుకుంటారు. అలాంటిది ఆ ద్రౌపది ఆ టైంలో యుధిష్ఠిర అలా కటిక నేల మీద పడుకొని ఉండడం చూసి చాలా బాధపడుతుందనమాట. ఆవిడ బాధను ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఆహ్, అంటే ఎలా అంటే ఆ 12 ఇయర్స్ వనవాసాన్ని లేదా 13 ఇయర్స్ వనవాసాన్ని ఒక 12 మంత్స్ చేసేయొచ్చు కదా! అన్న ఇంటెన్షన్‌తో ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, ఎలా అంటే ఆహ్, అయ్యో! ఇప్పుడు మా సిట్యుయేషన్ బాలేదు. మేమెందుకు ఇలాగా రాజు అవ్వాల్సిన మేము ఎందుకు ఇలాగా అడవుల్లో తిరగాలి? ఇప్పుడే ఫైట్ చేసేస్తే అయిపోయింది కదా! అని అలా ఆలోచించలేదన్నమాట. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఏం చెప్తారంటే, మనం కమిట్ అయ్యాము. 13 ఇయర్స్‌కి మనం కమిట్ అయ్యాం కాబట్టి, మనం ఆ కమిట్మెంట్‌కి కట్టుబడి ఉండాలి. అంతే. మనం కంప్లీట్ చేసుకునే వెళ్దాం. అప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మనం యుద్ధం చేద్దాం. అంతేగాని మనం కమిట్ అయ్యి మళ్ళీ మన ఆ కమిట్మెంట్‌ని బ్రేక్ చేసుకొని
వెళ్లి యుద్ధం చేయడం అనేది రాంగ్. అది మనకి కరెక్ట్ కాదు. మనం అలా చేయకూడదు. అంటే పరిస్థితులు బాలేనప్పుడు కూడా, ప్రతికూలమైన పరిస్థితులొచ్చినప్పుడు కూడా నార్మల్‌గా ఉన్నారనమాట. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందే. ఇలా వేరియస్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇంకా చైతన్య మహాప్రభు చూడండి. చైతన్య మహాప్రభు మనం చూసినప్పుడు చైతన్య మహాప్రభు డైరెక్ట్‌గా కృష్ణుడు కదండీ! అయినా సరే ఆయన ఒక డివోటీ లాగా వచ్చి ఆయన లాస్ట్ 18 ఇయర్స్‌లో ఆయన పూరీ వెళ్ళడము. తర్వాత ఆయన పూరీ ఆ 18 ఇయర్స్ టైమ్‌లో ఆయన ఎంతో మంది భక్తుల్ని చూడడం అనేది జరిగిందనమాట. ఎంతో మంది భక్తుల్ని మీట్ అయ్యారు. ఒకళ్ళు అంటే కాస్ట్ పరంగా చూసుకుంటే ఈ వర్ణాల ప్రకారం చూసుకుంటే ఒకళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు. ఒక శూద్రుడు కూడా ఉన్నాడు. అలాగే ఒక సన్యాసిని మీట్ అయ్యారు. తర్వాత ఇంకా ఒక ఒక ఏమంటారు బ్రహ్మచారిని కూడా మీట్ అయ్యారు. అలాగే రకరకాల జనాల్ని ఆయన మీట్ అయ్యారనమాట. ఎవరిని ఆయన కలిసినా సరే అందరిని కూడా ఆయన చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారనమాట. దానికి మనం కొంతమందిని కొన్ని చూద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఆచార, విచారణ 2 ఉంటాయి కదండీ! ఇప్పుడు ఆచార అనేదేంటంటే పాస్ట్ టైమ్స్ అన్నమాట. చైతన్య మహాప్రభు పాస్ట్ టైమ్స్ అవన్నీ. దానిలో ఎలాగో పాస్ట్ టైమ్స్ అన్నీ మనకి లీలలెప్పుడు బానే ఉంటాయి. విచార అంటే ఏంటి? వైష్ణవ సదాచారం అన్నమాట. ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నారు? అవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ బిహేవియరల్ దాని గురించే ఎవరితో మాట్లాడినా, ఎవరితో వ్యవహారం నడిపినా సరే అదంతా ఎలా ఉండాలి అంటే అందరిని సమదృష్టితో చూడగలిగే కెపాసిటీ ఉండాలన్నమాట. అది మహాప్రభులో ఉంది. ఇప్పుడు ఆయన క్షత్రియుల్ని కలిసారు. ఎవరండి మనకి మహాప్రభు టైంలో ఉన్న క్షత్రియుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాపులర్ కింగ్ అన్నమాట. కింగ్ ప్రతాపరుద్ర. ప్రతాపరుద్ర ప్రతాపరుద్రుడన్నమాట. ఆయన్ని కలిసినప్పుడు చైతన్య మహాప్రభు మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు. తర్వాత ఒక వైశ్యుడిని కలిసారు. ఎవరండి ఆయన? కొలవేచి శ్రీధర్. కదా! కొలవేచి శ్రీధర్‌ని కలిసినప్పుడు ఆయనతో కూడా మహాప్రభుకి మంచి రిలేషన్ ఉంది. తర్వాత ఒక శూద్రుడిని కూడా కలవడం జరిగింది. దుక్కీ అన్నమాట. దుక్కీని కలిసారు. అప్పుడు కూడా మహాప్రభు సేమ్ అంటే ఎవరిని వీళ్ళు క్షత్రియుడు, వీళ్ళు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎవరండి? బ్రాహ్మణుల్ని కూడా చాలా మంది కలిసారు. అందులో మోస్ట్ ప్రామినెంట్ ఈ సార్వభౌమ భట్టాచార్య. వీళ్ళందరినీ కలిసినప్పుడు కూడా సార్వభౌమ భట్టాచార్యని ఒకలాగా, తర్వాత ప్రతాపరుద్రుడిని ఒకలాగా అలా చూడలేదన్నమాట. అందరిని కూడా ఆయన సమదృష్టితో చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆయన చాలా మంది ఆయన సన్యాసిని కలవడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే ప్రబోధానంద సరస్వతి. తర్వాత ఒక గృహస్థని కలిసారు. అది ఎవరు అంటే అద్వైతాచార్య, నిత్యానంద ప్రభువు ఇలా చాలా మంది గృహస్థుల్ని కలవడం జరిగింది. తర్వాత కొంతమంది వానప్రస్థుల్ని కూడా కలిసారు. అది సుబుద్ధి రాయ్. తర్వాత బ్రహ్మచారి ఎవరు అనంటే రఘునాథ భట్ట గోస్వామి. ఈ రఘు అలా కొంతమంది అంటే ఇలా రకరకాల వాళ్ళని కలిసినప్పుడు కూడా ఆయన ఏమంటారు ఒక్కొక్కళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరగలేదన్నమాట. అందరిని కూడా ఆయన చాలా చక్కగా చూసారు. ఆయన కంటే పెద్దవాళ్ళని ఆయన గౌరవించారు. ఆయన కంటే చిన్నవాళ్ళని ఆయన ఎప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నారు. ఆఖరికి ఆయన క్రిటిక్స్ అంటారు గదా! అంటే హ్మ్. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా మనల్ని వ్యతిరేకించేవాళ్ళనమాట. ఆహ్, హ్మ్. క్రిటిక్స్ అంటే ఇంకా క్రిటిసైజం చేసేవాళ్ళు. క్రిటిసైజ్ చేసేవాళ్ళు. తెలుగులో పదం ఏంటి మాతాజీ? అదే మనల్ని వ్యతిరేకించేవాళ్ళు అనుకుందాం అంటే నిరుత్సాహపరిచే వాళ్ళనా అండి? విమర్శకులు ఆర్గ్యుమెంట్ విమర్శకులా మాతాజీ? చేసేవాళ్ళు. విమర్శించేవాళ్ళు. రైట్. ఆర్గ్యుమెంట్. విమర్శకులు. విమర్శించేవాళ్ళు. అలాంటి విమర్శించే వాళ్ళని కూడా మహాప్రభు యాక్సెప్ట్ చేశారండి. దానికి మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే రామచంద్రపురి. రామచంద్రపురి యాక్చువల్‌గా ఈశ్వరపురి ఆహ్, స్ అంటే అంటే ఇద్దరు గాడ్ బ్రదర్స్ లాగనమాట. ఒకళ్ళ నుంచే దీక్ష తీసుకొని అలాగా. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు వైపు నుంచి ఆలోచిస్తే మహాప్రభు రామచంద్రపురిని ఎలా తీసుకుంటారంటే గురువుగా కన్సిడర్ చేస్తారు. అంతే కదండీ! ఇప్పుడు ఒకవేళ మనం జయపతాక స్వామి గురు మహారాజ్ నుంచి దీక్ష తీసుకున్నట్టయితే రాధానాథ స్వామి మహారాజు, లోకనాథ్ స్వామి మహారాజు, గోపాలకృష్ణ గోస్వామి మహారాజు వీళ్ళందరినీ కూడా మన గురువుకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే గౌరవ భావంతో, అంతే సమాన భావంతో మనం చూస్తాము. అలాగే ఈ చైతన్య మహాప్రభు కూడా రామచంద్రపురిని చాలా గౌరవించేవాళ్ళనమాట. కానీ ఈ రామచంద్రపురి చాలా క్రిటిసైజ్ చేసేవాళ్ళు మహాప్రభుని. ఎలా అంటే ఒకసారి
చైతన్య మహాప్రభు ఉన్న ప్లేస్‌లో చాలా చీమలన్నీ ఉంటే, "నువ్వు సన్యాసివి అయ్యుండి నువ్వు చాలా స్వీట్స్ ఎలా తింటున్నావు?" అని అలా మాట్లాడతారనమాట. అంటే చాలా విమర్శన ధోరణిలో ఉంటదనమాట ఆయన మాట తీరు అదంతా. ఇంకొకసారి ఏమవుతుందంటే భోజనానికని పిలుస్తారు. వెళ్ళిన తర్వాత ఈయన ఈ రామచంద్రపురి ఏం చేస్తారంటే సన్యాసులు ఇంతింత తినకూడదు. అసలు మామూలుగా మనం మన ఇంటికి ఎవరినైనా పిలిచినప్పుడు భోజనం పెట్టి ఇంత తింటున్నావా? అని అసలు మన ఆ థాట్ కూడా మనకి రాదు. అలాంటిది ఇక్కడ రామచంద్రపురి చూడండి మనుషులు ఎంత అంటే భక్తి అనేది బయటికి ట్యాగ్ అన్నమాట. కానీ ఇంటర్నల్‌గా ఉండేవి క్వాలిటీస్ అన్నీ ఇలా నెగెటివ్ క్వాలిటీస్ ఉంటాయి. అలా ఈ రామచంద్రపురి చాలా అవమానకరంగా మాట్లాడారన్నమాట. పెద్ద వైష్ణవ అపరాధం. ఆ తర్వాత ఆయన సఫరింగ్స్ అవన్నీ వేరేగా ఉంటాయి. ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే అలా విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మహాప్రభు వాళ్ళ విమర్శల్ని కూడా యాక్సెప్ట్ చేశారన్నమాట. ఆహ్, అంతే వెంటనే తినడం మానేశారు మహాప్రభు. లేచి వెళ్ళిపోతారన్నమాట. అన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. అది. ఇంకా ఏంటంటే, అంటే ఇవన్నీ మనకి ఎలాగా దేనికి చెప్తున్నాము అనంటే, మనకివన్నీ మంచి మంచి ఎగ్జాంపుల్స్ అన్నమాట. తర్వాత హ్మ్, ఇంకా ఇప్పుడు ఆహ్, ఈ డివోటీస్ ఎవరైతే ఇప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా! వాళ్ళందరూ చాలా వేరే వాళ్ళతో చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారనమాట. ఈ యూజువల్‌గా డివోటీస్. ఎందుకంటే ఎప్పుడైతే మన కాంగ్రిగేషన్‌లో డివోటీస్‌కి మధ్యన మంచి రిలేషన్ ఉంటుందో, ఆ కాంగ్రిగేషన్ చాలా డెవలప్ అవుతుందనమాట. ఎప్పుడైతే మనకి ఒక వేరే డివోటీస్‌తో ఆ మంచి రిలేషన్‌షిప్ అనేది ఉండదో అలాంటప్పుడు ఏమవుతుందంటే, భక్తిలో ఎవ్వరు పురోగతి అంటే ఆ కాంగ్రిగేషన్‌లో ఉండేవాళ్ళు ఎవరో కొంతమంది తప్ప ఎవరైతే ఇలాంటి అన్‌వాంటెడ్ విషయాల్లో, అనవసరమైన విషయాల్లో ఎవరైతే తలదూర్చకుండా ఉంటారో, అలాంటి వాళ్ళు మాత్రం ప్రోగ్రెస్ అవుతారు. కానీ వేరే డివోటీస్‌తో మనకి మంచి రిలేషన్ లేనప్పుడు మనకి ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుందనమాట. ఆహ్, ఇంకా మనం ఎన్‌ఓఐలో అంటే ఉపదేశామృతంలో రూప్ గోస్వామి చెప్తారు కదండీ! ఒక శ్లోకం వస్తుంది గదా! అందులో ఆహ్, ఫేవరబుల్ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. అంటే అనుకూలమైన స్థితుల్ని యాక్సెప్ట్ చేయాలి. భక్తికి అనుకూలంగా ఉన్నవి. అలాగే భక్తికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని మనం రిజెక్ట్ చేయాలని, తర్వాత ప్రీతి లక్షణం ఇంకొకటేంటి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మిగతా 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. మిగతా పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. కానీ డివోటీస్ మధ్యన ఉండే రిలేషన్స్ మంచిగా ఎలా ఉండాలి అంటే ప్రీతి లక్షణం. వేరే డివోటీస్‌తో మనం చాలా వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము, వాళ్ళ నుంచి గిఫ్ట్స్ తీసుకోవడం, వాళ్ళని ప్రసాదంకి మన ఇంటికి ఇన్వైట్ చేయడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రసాదం తీసుకోవడం. మామూలుగా అయితే ఇప్పుడు మెటీరియలిస్టిక్ పీపుల్ ఉన్నారనుకోండి, మన చుట్టాల్లో కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్‌లో కానీ, "నువ్వెన్ని సార్లు మా ఇంటికొచ్చావు, నేనెన్ని సార్లు మీ ఇంటికొచ్చాను. నువ్వు మా ఇంటికి రాలేదు కదా! నేను కూడా మీ ఇంటికి రాను." కానీ డివోటీస్ ఎవ్వరు సీరియస్‌గా ఉన్న డివోటీస్ ఎవ్వరు అలాగనరు. "మీరు మా ఇంటికి ఎన్ని సార్లొచ్చారు, నేను మీ ఇంటికి ఎన్ని సార్లొచ్చాను." ఇవన్నీ మాట్లాడుకోరనమాట. మాతాజీ మా ఇంట్లో ఆహ్, ఇలా నేను హౌస్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాను. డివోటీస్ అందరిని పిలుస్తాను అని అనగానే, మనం అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటండి? మాతాజీ ఏదైనా సర్విస్ ఉందా? ఏదైనా హెల్ప్ ఉంటే ఏదైనా చేయాలంటే ఏదైనా సేవ ఉంటే చెప్పండి మాతాజీ. నేనేమైనా వండి తీసుకొని రావాలా? లేకపోతే ప్లేట్స్ ఏమైనా కొనాలా? కప్స్ కొనాలా? ఇలాంటివన్నీ మనం అడుగుతాం అనమాట. కానీ మెటీరియలిస్టిక్ పీపుల్ ఎలా ఉంటారండి? నువ్వు మా ఇంటికి ఎన్ని సార్లొచ్చావు? నేను మీ ఇంటికి ఎన్ని సార్లొచ్చాను. నువ్వు నాకు ఎన్ని ఎన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చిపుచ్చుకోవాలి అని ఆ శ్లోకంలో వస్తుంది. కదండీ! అది ప్రీతి లక్షణం అన్నమాట. ఒకళ్ళతో ఒకళ్ళు ప్రియంగా ఉండాలి డివోటీస్. ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడం ప్రసాదానికి గిఫ్ట్స్ ఇచ్చుకోవడం. ఆ గిఫ్ట్స్ కూడాను మన భౌతిక పరంగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళెలా ఆలోచిస్తారు? నువ్వు నాకు రూ. 500 గిఫ్ట్ ఇచ్చావు కాబట్టి నేను తిరిగి నీకివ్వాల్సొచ్చినప్పుడు అంతే ఇస్తాను. డబ్బులతో డీలింగ్స్ అన్నమాట. మనీ డీలింగ్స్ ఇవి. అదే డివోటీస్ అనుకోండి ఇవ్వకపోయినా ఫీల్ అవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఎందుకిచ్చావు అని అనరు. అలా మనం ఏంటంటే డివోటీస్ మధ్యలో అలాంటి రిలేషన్‌షిప్ అనేది ఉండాలన్నమాట. అక్కడ మనీ అనేది మ్యాటర్ కాదు. ఎంత ఇష్టంగా ఇచ్చాము అనేది చూస్తారు డివోటీస్. తర్వాత ఇది ప్రీతి లక్షణం. తర్వాత ఇంకా మనం గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి. అంటే మన మనం వేరే డివోటీస్ వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉండి భక్తిలో ముందుకెళ్ళలేకపోతూ ఉంటే గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అంటే ఏంటంటే సీక్రెట్స్ షేర్ చేసుకోవాలి. అంటే అక్కడ అందరితో మొత్తం వచ్చినోళ్ళందరికి అయ్యో! నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ప్రాబ్లమ్ ఉంది అని చెప్పుకోవడం కాదు. మనకి ఒక్కళ్ళైనా మన మెంటర్ ఉంటారు కదండీ! మోస్ట్‌లీ మెంటర్‌తో మనం ఇలాంటివన్నీ
షేర్ చేసుకోవాలన్నమాట. మన మైండ్‌ని మనం ఏంటి అనేది మన మెంటర్‌కి తెలిసేటట్టు మనం ప్రవర్తించాలి. అంతేకాని మనం దాచేసుకున్నాం అనుకోండి, మన క్వాలిటీస్ అన్నీ నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ దాచేసుకొని మనం చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాం అనుకోండి, ఎన్ని రోజులు మనం నటించగలం? అందులో సీనియర్ డివోటీస్ ఏంటంటే, నువ్వు మాట్లాడే తీరు, మనం మాట్లాడే ప్రవర్తన, సర్వీసెస్ వచ్చినప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి మనం భక్తిలో ఏ లెవెల్‌లో ఉన్నాం, మనం నటిస్తున్నామా? లేకపోతే నిజంగా మనం డివోటీసా అనేది వాళ్ళకి అర్థమైపోతుందనమాట. మనం వెళ్లి మనం ఎంత యాక్షన్ చేసినా మన రియాలిటీ ఏంటి, మన ఒరిజినల్ ఏంటి, ఎందుకంటే వాళ్ళు భక్తిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎంతో భక్తితో భగవంతుడు కనెక్ట్ అయ్యున్నారు కాబట్టి, భగవంతుడు దదామి బుద్ధి యోగం తం భగవంతుడు వాళ్ళకి ఆ బుద్ధినిస్తాడు. మన లెవెల్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం. కాకపోతే ఏంటంటే, మనం ఓపెన్ అప్ అవ్వనంత వరకు కూడా వాళ్ళు కరెక్ట్ చేయడానికి ఇష్టపడరనమాట. ఎందుకంటే, మనం బాధపడతామేమో, లేకపోతే భక్తి నుంచి దూరంగా వెళ్ళిపోతామేమో అన్న దాంతో వాళ్ళు ఆగుతారు. అందుకే ఈ గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అనేది ఏంటంటే, మనం ఓపెన్ అయ్యి చెప్పాలనమాట. మాతాజీ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకింకా మూవీస్ అవి చూసే అలవాటుందనో, లేకపోతే నాకింకా ఆనియన్ గార్లిక్ తినాలి అనే ఆ క్రేవింగ్స్ ఉన్నాయనో, మన ఏంటి మనలో ఉండే నెగెటివ్స్ మనం చెప్పామనుకోండి, వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. లేకపోతే కరెక్ట్‌గా మనం తినాలి అనుకునేటప్పుడు మనకు కాలొస్తుందనమాట. అది కోయిన్సిడెన్స్ కాదండి. అది భగవంతుడి అరేంజ్‌మెంట్. ఆ డివోటీకి మన మీద ఉన్న కృప అన్నమాట. ఎలా తెలుస్తుందంటే భగవంతుడే తెలియజేస్తాడు వాళ్ళకి. సో, ఆ మొమెంట్‌లో మనం ఆపేస్తామన్నమాట. అలా జరగ్గా మనకి ఆ ఫెయిత్ అనేది డెవలప్ అయిపోతుంది. అయ్యో! నేను రాంగ్ చేస్తున్నాను అని మనకా ఫీలింగ్ వస్తుందన్నమాట. సో, గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఓపెన్ అవ్వాలి, చెప్పాలి డివోటీస్‌కి. అట్‌లీస్ట్ ఒక్క డివోటీకైనా మనం ఏంటి అనేది మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మనం ప్రోగ్రెస్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుందనమాట. ఈ హరే క్వాలిటీస్ అన్నీ కృష్ణ మనం మాతాజీ. డెవలప్ చేసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం ఉపదేశామృతంలో ఎన్నో శ్లోకం మాతాజీ? ఎన్‌ఓఐలో నాకలా శ్లోక నంబర్ గుర్తులేదు కానీ జస్ట్ ఒక్క నిమిషం మాతాజీ చెప్తాను. ఓకే. గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అనిస్తే నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఉపదేశామృతం. టెక్స్ట్ 4 ఏమో. గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి. నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ 4థ్ శ్లోక అండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంకా ఇలా మనం ఇవన్నీ డివోటీస్ మధ్యలో మంచి రిలేషన్స్ ఉంచుకోవడం, ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే మనం ఇందాక చర్చించుకున్నట్టు మనలో ఆ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. 12థ్ చాప్టర్‌లో, 13థ్ చాప్టర్‌లో కృష్ణ చెప్పినట్టు ఆ తితిక్షవ, సమభావము, తర్వాత ఓర్పు, ఇవన్నీ మనం తర్వాత అందరిని ఈక్వల్‌గా సమాన దృష్టితో చూడగలగడము, ఇవన్నీ చేసినప్పుడు మనకేంటంటే మనం ఈ డివోటీస్‌తో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతాం. భక్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట. ఆహ్, ఇంకా హ్మ్. ఆల్‌మోస్ట్ నేను అనుకున్నదంతా కవర్ అయిందండి. కాకపోతే జనరల్‌గా ఇప్పుడు ఇంకొకటి మనం ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్‌గా ఇప్పుడు మనం బయటికెళ్ళామనుకోండి, పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్తున్నాము. తిలక్ పెట్టుకున్నాము, కంటిమాల అవన్నీ పెట్టుకొని ఉన్నాము. ఆహ్, గురు మహారాజ్ గురించి మనం చెప్పుకోవాలి ఈ కేస్‌లో. ఇప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు జనరల్‌గా ఆహ్, బస్ ఎక్కామండి. బస్‌లో మనం ముందే అక్కడేదో బుక్కో, బ్యాగో ఏదో పెట్టుకున్నాం. జనరల్‌గా మన ఆర్టీసీ బస్సుల్లో అలా అక్కడంతా ఎలా ఉంటుందంటే మీరు కిందకి దిగారనుకోండి బస్‌లో ఏదైనా పెట్టి కిందకి దిగితే, మనం తిరిగి వచ్చేసరికి ఆ ప్లేస్‌లో ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు. జనరల్‌గా ఒకవేళ మన జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ అలాగనుకోండి, మనం ఆ పర్సన్‌తో ఫైట్ చేసి మనం లేపి కూర్చోవడం బెటరా? లేకపోతే ఒక హాఫ్ అన్ అవరే కాబట్టి మన ఆరోగ్య పరిస్థితి కూడా బానే ఉంటే, మనం నించున్నంత మాత్రం తప్పే ఉందండి. అలాంటి కేసెస్‌లో మనం ఫైట్ చేసామనుకోండి, మనం అన్నీ కంటిమాల అన్నీ వేసుకున్నాం. అప్పుడు పబ్లిక్‌కి మనం ఎలాంటి ఒపీనియన్ ఇస్తున్నట్టండి? ఇస్కాన్ డివోటీస్. ఆహ్, తిలక్ పెట్టుకున్నారు. ఒక డివోటీని చూడగానే జనరల్‌గా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ 3 ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే డివోటీస్ చాలా టాలరెంట్‌గా ఉంటారు. చాలా సహన శక్తితో ఉంటారు అని. రెండోది చాలా దయతో ఉంటారు అని వాళ్ళు ఆలోచిస్తారు. మూడోది ఏంటి అంటే వాళ్ళకి మంచి భక్తులు, మంచి భక్తి కలిగి ఉంటుంది భగవంతుడి మీద. కానీ పబ్లిక్‌లోకి వెళ్ళిన తర్వాత మనం మనం ఎలాంటి ఒపీనియన్ ఇస్తున్నాం పబ్లిక్‌కి?
అన్ని పెట్టుకున్నాము కానీ మనలో ఆ క్వాలిటీస్ ఏం లేవు. అందుకే భగవంతుడు అందుకే మనం ఫస్ట్ పాయింట్ నేను ఇందాక చెప్పింది ఏంటంటే మనం ఒక్కళ్ళున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాము, మనం 10 మందితో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం. కొంతమంది బయట బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళ ఒరిజినాలిటీ వేరు. ఇది ప్రాబ్లమే. తర్వాత మనం పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనం అందరితో ఫైటింగ్ స్పిరిట్‌లో ఉన్నామనుకోండి, వాళ్ళు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఆ 3 మనలో లేనట్టే. టాలరెన్స్ లేదు, కంపాషన్ లేదు, తర్వాత భక్తి లేదు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మనలో చాలా ఎక్కువ ఉన్నా సరే మనం ఇస్కాన్‌కి చెడ్డ పేరు రానివ్వకుండా ఉంటామనమాట. నెక్స్ట్ 'గురు మహారాజ్' ఎగ్జాంపుల్ చెప్తానన్నాను కదా! 'గురు మహారాజ్' అంటే ఇప్పుడు మనం టాలరెన్స్ అంటున్నామంటే ఎదుటోళ్ళు ఏం చేసినా మనం భరించేస్తామని కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు పరిస్థితిని బట్టి మనం వ్యవహరిస్తామనమాట. ఇందాక అదే ఒకప్పుడు మన 'గురు మహారాజ్' ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకసారి మాయాపూర్‌లో మనం చాలా సార్లు ఈ విషయం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే 'గురు మహారాజ్' ఒక టైంలో ఏం చేశారండి, ఆహ్, డకాయిట్స్ మాయాపూర్ టెంపుల్‌కొచ్చినప్పుడు వెంటనే 'గురు మహారాజే' ఆయన లేచి నించుంటే చాలా పొడుగ్గా ఉంటారు. అది ఆ టైంలో. చాలా మంచి హెవీ పర్సనాలిటీ అన్నమాట. ఆయన వెంటనే ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారన్నమాట వాళ్ళందరితో. ఆ డకాయిట్స్‌తో. మొత్తానికి కొంతమందితో ఫైట్ చేశారు. మొత్తానికి ఆ పరిస్థితి అంతటిని చక్కబెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? డివోటీస్ అనేవాళ్ళు టాలరెంట్‌గా ఉండడం అంటే అక్కడ టాలరెంట్‌గా ఉంటే ఏమవుతుందంటే చాలా మంది మన టెంపుల్ స్పాయిల్ అయిపోతుంది. చాలా మంది డివోటీస్ ప్రాణాలు పోవచ్చు. ఈరోజు మనకి గురు మహారాజ్ ఎంతమందిని తయారు చేసి ఉండేవాళ్ళు కాదు. కదండీ! అంటే అక్కడ టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితిని బట్టి ఉండాలి. ఇంకొకసారి అదే గురు మహారాజ్ అంతే పర్సనాలిటీ, అంతే శక్తి అన్నీ ఉన్నాయి. కానీ ఒకసారి గురు మహారాజ్ ల్యాండ్ విషయాల్లో ఏవో గొడవలు జరుగుతూ ఉంటే డివోటీస్ అందరూ వెళ్లి గురు మహారాజ్‌కి చెప్తే, గురు మహారాజ్ వెంటనే అంటే రెడ్‌గా అయిపోయింది మొహం అంతా. గురు మహారాజ్ చాలా ఫెయిర్‌గా ఉంటారు గదా! ఆయనకు చాలా డార్క్ పింక్ కలర్‌లోకొచ్చేసింది. ఆయన కోపం వచ్చేసిందన్నమాట. అని అనుకున్నారు డివోటీస్. చాలా అంటే డివోటీస్ బాధపడుతున్నారు కాబట్టి మేబీ గురు మహారాజ్ చాలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. కోపం వచ్చి ఉండొచ్చు. పోలీసుల దగ్గరికి వెళ్లారు. ఏం చేశారండి? వెళ్ళిన తర్వాత పోలీసులు అనుకున్నారు, అమ్మో! ఈయన ఏదో చేసేస్తాడేమో అనుకున్నారు. కానీ మన గురు మహారాజ్ ఏం చేశారంటే కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసేసారన్నమాట పోలీసులకి. పోలీసులు చాలా ఒక సన్యాసి వచ్చి అంటే మన ఇండియాలో ఇంకా మనకి అవన్నీ అంటే ఒక సన్యాసిని గౌరవించాలి. లేకపోతే వాళ్ళొచ్చి మనకేదైనా చేస్తే మనకేమైనా చెడు జరుగుతుందేమో అనే భయం ఉండొచ్చు. దేనివల్లైనా కావచ్చు. కానీ పోలీసులు కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారన్నమాట. ఏంటి ఈయన ఇంత పెద్ద ఆకారం ఉన్న వ్యక్తి వచ్చి సడెన్‌గా వచ్చి కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుందంటే పోలీసులు కూడా చాలా అమ్మో! ఇదేంటి ఇలా పడిపోతున్నారని చెప్పి ఆయనకి కూర్చోబెట్టి ఇంకా గురు మహారాజ్‌తో మాట్లాడారు. మొత్తానికి చాలా పాజిటివ్ వేలో గురు మహారాజ్ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసారు. అదే గురు మహారాజ్ అంతే కెపాసిటీ ఉన్న వ్యక్తి అవసరాన్ని బట్టి చూడండి ఎంత చక్కగా బిహేవ్ చేశారో. అది మాతాజీ ఈరోజు శ్లోక. మొత్తానికి ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మన సమభావంతో ఉండడం వల్ల ఆ ఈక్వానిమిటీ, టాలరెన్స్ ఈ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఆ సిట్యుయేషన్ నుంచి చాలా ఈజీగా బయటపడతాం. గురు మహారాజ్ ఎళ్లి ఇప్పుడు పోలీసులతో ఫైటింగ్ చేస్తే ఏమవుతుందంటే అది ల్యాండ్ రాదు. ఇంకా ఇస్కాన్ డివోటీస్‌కి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయన్నమాట. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే పోలీసుల దగ్గర తగ్గాలి. అక్కడ డెకాయిట్స్ దగ్గర బందిపోట్లు కాదు దొంగల దగ్గర తగ్గాల. అక్కడ ఫైట్ చేయాలి. అలా గురు మహారాజ్ సిట్యుయేషన్‌ని బట్టి చాలా నీట్‌గా హ్యాండిల్ చేశారనమాట. అలాగే మనం కూడా ఉండాలి. అది ఈ శ్లోకం అండి. అంటే ఎవరైనా ఓర్పు, నేర్పు ఉండాలి మాతాజీ. ఓర్పు సహనం ఎక్కువ. ఓర్పు, నేర్పు 2 ఉన్నాయి. గురు మహారాజ్‌కి అది నేర్చుకోవాలి. అంటే అలాంటి రైట్ మదర్. సమయస్ఫూర్తి సందర్భాన్ని తగ్గట్టు ప్రవర్తించాలి. రైట్. రైట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. శుద్ధ భక్తులు ఎలా అంటే ఏది కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా తీసుకుంటారు. ఎంతో ఓర్పుతో ఉంటారు. ముందు ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తారనేది ఈరోజు ఎంత గొప్ప బెస్ట్ ఎగ్జాంపుల్స్ తో చెప్పారు మాతాజీ. మాతాజీ మీరు ఇంకోటి కూడా ఇప్పుడు భక్తులే ఒకవేళ ధర్మానికి గనక ఏదన్నా వాటిల్తే గనక ఆ సమయంలో క్రోధాన్ని కూడా ప్రదర్శించాలి కదా మాతాజీ. అవును. అవును మాతాజీ. అవును. అది వాళ్ళు ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో మీరు అన్నట్టుగా ఉండాలి సమానంగా. కానీ ఎప్పుడైతే ఒక భక్తికి గాని ఆటంకం కడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు క్రోధాన్ని ప్రదర్శించడం కరెక్టే కదా మాతాజీ. రైట్ మాతాజీ.
మనం ధర్మాన్ని రక్షించాలి. అది మన బాధ్యత. అట్ ద సేమ్ టైమ్ మనం అంటే అవతల వ్యక్తి ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని చేయగలగాలి. కరెక్ట్ మాతాజీ. చాలా మాతాజీ అద్భుతంగా చిన్న ఉంది మాతాజీ. డౌట్ ఎంత మంచి మాతాజీ. ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే మాతాజీ ఇప్పుడు మనం విద్యుత్ ధర్మం కంపల్సరిగా నిర్వర్తించాలి కదా. మరి అప్పుడు ఒక్కోసారి అంటే భగవంతుడి సేవ గాని ఇలాంటి ఏదన్నా ఆపాలి అన్న థాట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా గెట్టినవ్వాలి మాతాజీ? అంటే అలా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు నేను అడిగేది అలా. ఓకే. థాట్స్ నెగెటివ్ అయినప్పుడు మాతాజీ అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నప్పుడు ఇందాక నేను ఒక మాతాజీ ఎగ్జాంపుల్ చెప్పాను. అలా ఉండాలి మాతాజీ. మా ఇంట్లో గౌరారతి చేసుకునేవారు, మంగళారతి చేసుకునేవారు. కానీ మాతాజీ చేస్తారు. లైట్లు వేయనివ్వరు. లైట్ వేస్తే వాళ్ళకి పడుకోవడానికి డిస్టర్బెన్స్. ఎందుకంటే అది కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. కొంతవరకు. కానీ ఇప్పుడు బెడ్‌రూమ్స్ ఉన్నప్పుడు ఏ రూమ్‌కి ఆ రూమ్ బోల్ట్ పెట్టుకునే అవకాశం మనకున్నప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుందండి? ఎలాగో ఒకలాగా మాతాజీని ఇబ్బంది పెట్టాలి. అంతే. మాతాజీ ఏం చేశారు లైట్లు కూడా వేసుకోరు. చీకట్లోనే లైట్ వెలిగిస్తాం కదా! అంటే దేవుడి దగ్గర దీపం పెడతాం కదండీ! ఆ దీపం వెలుగులోనే ఆ మాతాజీ అంతా చేసేసుకుంటారనమాట. మొత్తం ఆరతి అంతా కంప్లీట్ చేసేస్తారు. ఆవిడ చాంటింగ్ కంప్లీట్ చేసుకుంటారు. ప్రతిరోజు 3 గంటలకి లేచి మాతాజీ రొటీన్ అయితే తప్పరు. అలా అని చెప్పి ఆవిడ విద్యుక్త ధర్మం అంటే తల్లిగా పిల్లలకి వండడము, అవన్నీ చేయడం అన్నీ మాతాజీ చేస్తారు. అంత శక్తి మాతాజీకి ఎక్కడి నుంచండి వస్తుంది? మామూలుగా అయితే ఒక్కొక్కసారి మనం ఆ టెంపర్ లూజ్ అయిపోతాం. కానీ మాతాజీ ఎక్కడా లూజ్ అవ్వట్లేదనమాట. అంతే శక్తితో అలాగే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరన్నారు కదా మాతాజీ, ఇదంతా ఏంటి ఎక్స్‌టర్నల్‌గా వచ్చే ప్రాబ్లము. వేరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరేమడిగారు? మన మైండ్ మనల్ని ఆపుతూ ఉంటే, అలాంటప్పుడు మనం ఎంత క్లాసుల్లో చెప్పుకున్నాం. వెంటనే మనకి ఇష్టమైన ఒక డివోటీ ఉంటారు. అంటే మనతో ఫ్రెండ్ లాగా ఉంటారు. ఆ అవును డివోటీకి మాతాజీ. కాల్ చేసి అడగాలన్నమాట. మాతాజీ నాకు కొంచెం సేపు మాట్లాడితే మనం ఏం చెప్పక్కర్లేదు కూడా. దేవుడే అవతల అంటే కృష్ణుడే అవతల డివోటీని ఇన్‌స్పైర్ చేస్తారన్నమాట. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. ఆ మాతాజీ అవతల మాతాజీ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఓహ్! ఈ మాతాజీ ఇన్ని చేస్తున్నారా? నాకు అదే టైము నాది అదే సిట్యుయేషన్ మాతాజీది కూడా అదే సిట్యుయేషన్. ఇన్ని చేయగలుగుతున్నారు. నేను కూడా చేయాలి అని మనం మోటివేట్ అవుతాం అన్నమాట. డెఫినిట్‌గా ఎస్ మాతాజీ అలా. కానీ నిజంగా మీరు అన్నట్టు ఎవరన్నా అడిగినప్పుడు ఇట్లా చర్చించుకున్నప్పుడు ఆ సమాధానం కృష్ణనే వాళ్ళ నోట్లో చెప్పించారు అనిపిస్తుంది అప్పుడు. చెప్పిస్తాడు మాతాజీ. తర్వాత ఇంకా మనం ఈ పాయింట్ కూడా చాలా సార్లు చెప్పుకున్నాం మాతాజీ. మనం ఏవైనా క్వెషన్స్ అడుగుతున్నప్పుడు, లేకపోతే మన పర్సనల్ లైఫ్‌ని వేరే డివోటీతో షేర్ చేసి మాతాజీ నా పరిస్థితి ఇలా ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, అవతల డివోటీ కూడా వాళ్ళు కూడా డివోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే, ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ చెప్పే ముందు భగవంతుడికి ప్రార్థిస్తారు మాతాజీ. నా నోటి నుంచి కరెక్ట్ మాటలు ఆ మాతాజీకి కరెక్ట్ సొల్యూషన్ నా నోటి నుంచి ఇవ్వండి. ఎందుకంటే డివోటీసే కదా మాతాజీ. ఇప్ ఆహ్, ఆహ్, డివోటీసే కదా! దేవుడి నుంచి ఇన్‌స్పిరేషన్ పొంది వాళ్ళు మనల్ని అవును. కూడా మోటివేట్ చేస్తారు. వాళ్ళకి కూడా శక్తి భగవంతుడి నుంచే వస్తుంది. మనకెలా అయితే అలాగే. వస్తుందో వాళ్ళకి కూడా అలాగే వస్తుంది. సో, వాళ్ళు ఎస్ మ్యామ్. ప్రార్థిస్తారు మాతాజీ. మంచి మాటలు రావాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుటుంబాల్ని కూల్చేసే పనులు ఎవరు చెయ్యరు. ఏ డివోటీ చెయ్యరు కూడా చెయ్యరు. చెప్పరు. లేకపోతే ఎస్ మ్యామ్. పిల్లలకైతే చదువు మానేయమ్మా! నువ్వు చదువు మానేసి మొత్తం ఇస్కాన్‌లోకొచ్చేయి. అది కూడా చెప్పరు. లేకపోతే నీ పేరెంట్స్ వదిలేసి నువ్వొచ్చేయి. అది కూడా చెప్పరు. అవన్నీ మన సొంత నిర్ణయాలు. భగవంతుడికి అవును. మనం ఎంత కమిట్ అయ్యాము అనేది మన సొంత నిర్ణయం. డివోటీస్ ఎప్పుడు కూడా మనల్ని బ్రేక్ చేసేటట్టు చేయరనమాట. కలిసి ఉండాలి. చక్కగా ముందుకెళ్ళాలి మనం భక్తిలో. అదొక్కటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అయి ఉంటుంది. అవును. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సొల్యూషన్ దొరుకుతుంది మాతాజీ ఖచ్చితంగా. మీరన్నట్టు మన డివోటీస్ తో మాట్లాడితే సొల్యూషన్ అవును. దొరుకుతుంది. నాకు ఎక్స్పీరియన్స్ అయింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చాలా మంచి విషయాలు చెప్పారు. అందరి మనసుల్లో ఉన్న కొన్ని సందేహాలు తీరిపోయినాయి మాతాజీ. ఎస్ మాతాజీ. అంటే కొన్ని అడగలేము కొంతమంది అడగగలుగుతాం, కొంతమంది అడగలేము. అట్లాంటి వాళ్ళకు కూడా తీరిపోయినాయి అనమాట. రైట్ మాతాజీ. ఈరోజు అంటే ఈ ఎగ్జాంపుల్స్ కానీ, లేకపోతే ఈరోజు క్లాస్ కానీ మనం డెవలప్ చేసుకోవాలి మాతాజీ ఆ క్వాలిటీ. మనం రమ్య కూడా మాతాజీ అడిగిందే నేను కూడా అడుగుదాం అనుకున్నాను. ఒక్కొక్క రోజు మనము భౌతికంగానే ఎక్కువగా ఉండిపోతాము. ఆ టైంలో ఏం చెయ్యాలి అని అడుగుదాం అనుకున్నాను. అది తను అడిగారు. అదే. ఫస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం భలే ఉంది మాతాజీ. ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఎప్పుడు అవును మాతాజీ.
లేచిపోయేదానికంటే కాకపోతే బస్ అవతల మాతాజీలకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామేమో, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామేమో అని ఫీల్ అట్లా అనిపిస్తది. అవును. కానీ అదే వాళ్ళు మాతాజీ. వాళ్ళని పర్లేదా అండి మాట్లాడొచ్చా అండి అంటే మాట్లాడండి అంటే అప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతాము. అవును మాతాజీ. అది మీరు చెప్పినట్టు మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు మాతాజీ. మాకే ఎగ్జాంపుల్ జరిగింది ఒకటి. భక్తులయ్యుండి కూడా ఇలా అనుకుంటారేంటి, ఓర్పు ఉండాలి కదా, మీరు అందరు కలిసి ఉండాలి కదా అని గడ్డి పెట్టారు మాతాజీ. మాకు అందరు నాన్ డివోటీస్ అందరూ మీరు ఉంటారేంటి అని అసలు భలే సిగ్గుపడాల్సి వచ్చింది మాతాజీ. నేను తప్పు చేయకపోయినా అట్లా అనిపించుకోవాల్సి వచ్చింది మాతాజీ. పక్క నుంచి చూడులే రాదా, ఇగో ఓర్పు ఉండాలి, చాలా ఓర్పు అని వాళ్ళతో తెప్పించుకోవాల్సి వచ్చింది మాతాజీ. అదే మాతాజీ. కొన్నిసార్లు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే భక్తిలోకి ఎందుకు రావాలి? భక్తులు అయ్యుండి వాళ్ళు అలా ఉన్నారు. భక్తిలో లేకుండా మేమే బెటర్, మేము బాగున్నాం అని ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు మాతాజీ. చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. మనం ఈ తిలక్ కంటిమాల వేసుకుంటున్నామంటే మనకు బాధ్యత. చాలా పెద్ద బాధ్యత మన భుజాల మీద తీసుకుంటున్నట్టు. చాలా ముందు మనల్ని మాట అంటారు మాతాజీ. ముందు ఏమంటారంటే అదిగో ఆవిడ పెద్ద తిలకం పెట్టేసి మాలేసుకొని నేను భక్తురాలు అని చెప్పేసి మనకి ఎక్కడ అవమానంగా అనిపించుద్ది అంటే తిలకం పెట్టుకొని మాలేసుకొని మనం వాటిని అవమానపరుస్తున్నామేమో అనిపించుద్ది అనమాట. రైట్ మాతాజీ. మీరు కలిసి టెంపుల్ కి వెళ్ళాలి కదా, మీరు కలిసి భక్తి చేసుకోవాలి కదా, ఇలా అనుకుంటే ఎలాగని చాలా మంది అలా అన్నారు మాతాజీ. అంతే కదా, ఇద్దరు ముగ్గురు ఒకే లెవెల్లో ఉన్నప్పుడు, ఒకే భక్తిలో ఉన్నప్పుడు కలిసి వెళ్ళలేదని అంటారు. అవును. చిన్న చిన్నవి వస్తాయి మాతాజీ, డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే మనం మనుషులం, బద్ధజీవులం, డెఫినెట్ గా వస్తాయి. అలా వచ్చినప్పుడు మాతాజీ మనం ఏంటంటే కొంచెం అది మన సీనియర్స్ తో ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఎలా డీల్ చేయాలి అని అడగాలి. వాళ్ళ నుంచి మంచి సజెషన్స్ వస్తాయి. ఒకవేళ అది వర్కౌట్ అవ్వలేదనుకోండి, అంటే వాయిస్ ఎప్పుడు మనం పెంచకూడదు మాతాజీ. కోపంగా కూడా ఎవరికీ ఏమి చెప్పకుండా స్లోగా ముందు మన సీనియర్స్ నుంచి మనం ఆ సజెషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 90% అక్కడే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ కొన్ని కేసెస్ ఉంటాయి మాతాజీ సాల్వ్ అవ్వవు. అవ్వనప్పుడు మనం చాలా సార్లు శాస్త్రాల నుంచి కూడా మనం వింటున్నాం. సైలెంట్ అయిపోవాలి మాతాజీ అంతే. చూసి చూడనట్టు వదిలేయాలి. తర్వాత అవతల వాళ్ళు కూడా డివోటీసే కదా మాతాజీ. వాళ్ళలో కూడా కృష్ణుడు ఉంటాడు కదా! వాళ్ళని ఒకరోజు వాళ్ళ తప్పును అర్థం చేసుకొని, వాళ్ళ ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి. వాళ్ళు మంచిగా బిహేవ్ చేయాలి అని మనం కూడా వాళ్ళ గురించి ప్రార్థించాలి. అప్పుడు భగవంతుడు కూడా వాళ్ళకి ఆ బుద్ధినిస్తాడు. వాళ్ళు మంచిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ చాలా సాల్వ్ సమాధానం చెప్తుంది. మాతాజీ అలవాట్లో పొరపాటని ఆవేశం వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చిన కాసేపు అయ్యాక గుర్తు వస్తుంది చిన్నగా మాట్లాడాలి. స్లోగా వస్తాయి మాతాజీ. ఇవన్నీ తప్పదు. ఎందుకంటే సమాధానం చెప్తుందని ఊరుకోవాలి ఇంకంతే. తర్వాత మాతాజీ మనందరికీ కూడా మనం అంటే కొంతమందికి ఎంత ఎంత కోపం తెప్పించినా వాళ్ళకి అంటే భక్తి అని కాదు, భక్తిని పక్కన పెట్టినా కొంతమందికి అసలు కోపమే చాలా తక్కువ వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా అసలు మనుషులేనా, ఇలా అసలుకి ఇలా కోపం రాకుండా ఎలా ఉంటున్నారు అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళకి సహజ లక్షణాలు అన్నమాట అవి. ముందు జన్మలో మంచి కర్మలు ఏవో చేసి ఉంటారు. అందుకే వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ నుంచే. కొంతమందికి ఏంటంటే ముందు జన్మలో మనం చేసి ఉండకపోతే తొందరగా కోపం వస్తుంది. ఈ కలియుగంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది అలాగే ఉన్నారండి. ఎవరో కొంతమంది ఉంటారు అలా అసలు కోపం లేకుండా సాధువులా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఏంటంటే మనం భక్తిలోకొచ్చాం, కొన్ని బాధ్యతల్ని భుజాల మీద మోస్తున్నాం కాబట్టి రోజు సిన్సియర్‌గా చాంటింగ్ చేయడము, తర్వాత ప్రతిరోజు మనం కొన్ని అంటే ప్రతి నెల పోనీ అట్‌లీస్ట్ మనం చెక్ చేసుకోవాలి. లాస్ట్ మంత్ మనం ఏం చేసాము, ఈ మంత్ మనం ఎలా ఉన్నాం, మనలో ఏమైనా మంచి లక్షణాలు అంటే మనకు మనం చెక్ చేసుకుంటూ ఉంటే మన సహజ లక్షణాలు అవి చెడ్డవైతే పోతాయన్నమాట. కోపం తెచ్చుకోవడం, ప్రశాంతంగా అవుతాము. చక్కగా మంచిగా డీల్ చేస్తామన్నమాట ఏ వ్యవహారాన్నైనా. అవన్నీ డెవలప్ అవుతాయి పాజిటివ్ క్వాలిటీస్. మాతాజీ ఎప్పుడు సహనం వస్తదా, ఎప్పుడు కూల్ గా ఉంటామా అని ఎదురు చూస్తున్నా మాతాజీ. కానీ ఒక్కోసారి కుటుంబంలో కొన్ని విషయాల్లో కోపం నటించాల్సి వచ్చుద్ది కూడా మాతాజీ. కోపమే ఉండకూడదని కాదు. ఇప్పుడు అదే మనం చాలా సార్లు నేను ఈ విషయాన్ని చెప్పాను. అంటే నాకు కోపంగా మాట్లాడకపోతే పని అవ్వదు అనమాట. అప్పుడు కోపం మనకు రాకపోయినా నటించాలి, తప్పదు. నటించాలి. రైట్ మాతాజీ. ఇది కూడా చాలా వాలిడ్ పాయింట్. ఎందుకంటే మీరు ఒక బాధ్యత గల
పొజిషన్‌లో ఉన్నారనుకోండి, అంటే ఆఫీస్ అనే కాదు, ఆఫీస్‌లో మేనేజర్‌లయితే మన కింద ఒక నలుగురు, ఐదుగురు టీమ్ మెంబర్స్ ఉంటే కంపల్సరీ మనం వాళ్ళ మీద కోపంతో ఉండాలి. కొన్నిసార్లు అరిచి చెప్పకపోతే, గట్టిగా చెప్పకపోతే వాళ్ళు వినరు. మన మంచితనాన్ని లేకపోతే మన సాఫ్ట్‌నెస్‌ని వాళ్ళు లీనియన్స్‌గా తీసుకుంటారు. అలా ఉండకూడదు. అలాగే మన పిల్లల్ని మనం సరిచేయాల్సిన అవసరం ఉంది కదండీ! పిల్లల మీద నేను అరవను, నేను సైలెంట్‌గా ఉంటాను అంటే పిల్లలు ఎలా బాగుపడతారు? అది కూడా కరెక్ట్ మాతాజీ. చాలా వాలిడ్ పాయింట్. కాకపోతే ఏంటంటే, అవసరాన్ని బట్టి మనం ఉండాలి. గట్టిగా అరిచి కాదు. పిల్లలకేంటంటే కొన్నిసార్లు అయినా ఈ రోజుల్లో పిల్లలు కొంచెం డిఫరెంట్ గానే ఉన్నారండి. అది కూడా మనం ఆలోచించాలి. అవునవును అలా మనం చెప్పకపోతే తప్పు అవుతుంది కదా మాతాజీ. ఒక చెప్పకపోయినా తప్పే. ఎందుకంటే వాళ్ళు మరి చెప్పకపోయినా పాడైపోతారు కదా. బాధ్యత. అవును. పిల్లలు కూడా ఏంటంటే మనం చాలా పేరెంట్స్‌తో చాలా ఒబీడియంట్‌గా ఉండేవాళ్ళం. అమ్మ చెప్పింది అంటే చెప్పింది అంతే. నాన్న అంతే. మనకి ఎదురు మాట్లాడడానికి లేదు. అలా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారండి, వాళ్ళకి చెప్తే నువ్వు నాకన్నీ తెలుసు నువ్వు చెప్పడం ఏంటి అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. అలానే మన మనం కళ్ళ మాకు తెలుసులే మాకు తెలుసులే మన కళ్ళ ముందు ఇట్లా తప్పు చేస్తున్నప్పుడు మనం ఖండించకుండా ఉంటే కూడా అది కూడా అపరాధమే కదా మాతాజీ. ఆ, పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పాలి మన ధర్మంగా తెలిసింది అంతేగా మాతాజీ. పెద్దవాళ్ళకైతే మరి కొంచెం ఎలా 3, 4 చెప్పాలి, ఇయర్స్ సాఫ్ట్ పిల్లలు ఉంటే స్ట్రాంగ్ గానే 3, 4 చెప్పాలి మాతాజీ. ఇప్పుడు 3, నేర్చుకునే 4 కాబట్టి. ఇయర్స్ పిల్లలైతే అస్సలు మాట వింటలేదు మాతాజీ. ఈ 5, 6 ఏళ్ల పిల్లలైతే హ్మ్. అస్సలు మాట వినట్లేదు. ఎంత అదే కోపంగా సహనం లేకపోతే కావాలనేది అసలు అదే మాట. మాటలే వాళ్ళు చావుకి. అవును మాతాజీ. యాహ్! చాలా థ్యాంక్ యూ అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ. చాలా థ్యాంక్ యూ బాగుంది మాతాజీ. మాతాజీ.